రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇది నిజంగా చాలా దారుణం. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఒక హ్యుమానిటీ గ్రౌండ్లో పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయాలి. అలాంటిది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ చూసుకొని వాళ్ళు దోషుల్ని రక్షించాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉంది. చాలా క్లియర్గా తెలుస్తుంది. భరత్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్యూని లీడ్ చేసేంత వరకు ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితిలో ప్రియాంక కేసు ఉంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిందితులు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అవుతే ఏ విధంగా అయినా తప్పించుకోవచ్చు అని మీరు సమాజానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో మీరు ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతుంటే ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అని ఇవాళ అడుగుతున్నాను. కూతురిని చదివించుకొని డాక్టర్ చేసి తనకు రాజమండ్రిలో సీట్ వస్తే తల్లిదండ్రులు ఎక్కడో కర్నూలులో ఉన్న వాళ్ళు పాపని ఇక్కడ రాజమండ్రికి పంపించారు. ఈ విధంగా పాపకు ఈ విధమైన ఇన్సిడెంట్ అయింది. అది కూడా ఎలా అంటే ఒక యాక్సిడెంట్ అంటే ఎవరో బై మిస్టేక్గా కొట్టి వెళ్ళిపోతే అక్కడ ఆపి యాక్సిడెంట్ అయిన అమ్మాయిని కానీ ఎవరినైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏదైనా చేస్తారు. కానీ ఇక్కడ ఆ నిందితుల్లో ఇంటెన్షన్ కనిపిస్తుంది. వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు తీసుకుని వెళ్ళి పాపని హిట్ చేసి మళ్ళీ ఒక 3 times, అది కూడా పాప డాక్టర్ ప్రియాంక తల మీద నుంచి కారుని తీసుకెళ్ళి వెళ్ళారు అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి అనేది పోలీసుల ఎంక్వైరీలో తెలియాలి. ఈ రోజు వరకు ఎంక్వైరీలో తెలియట్లేదు. మే అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సీరియస్గా తీసుకుని భరత్ గారు సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఆ కేసుని మళ్ళీ 125ని నెగ్లిజెన్స్ కేసుని తీసి ఇప్పుడు మళ్ళీ మార్చడం జరిగింది. కానీ స్టిల్ ఇంకా జస్టిస్ చేయలేదు. పేరెంట్స్కి కానివ్వండి, సమాజానికి కానివ్వండి, ఎందుకు జరిగింది అన్న కారణాలు ముందుకు రావాలి, తెలియాలి. ఏ తల్లిదండ్రులైనా ఇప్పుడు ఈ విషయంలో తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని దూరపు చదువులకు పంపించాలంటే సమాజం ఇలా ఉంటే, వ్యవస్థలు ఇలా ఉంటే, రేపొద్దున ఏదన్నా అవుతే ఏమవుతుంది అన్న ఒక భయం తల్లిదండ్రుల్లో వస్తుంది. ఈరోజు పిల్లల్ని బయట చదువులకు పంపించాలంటే ఈ భయాందోళనకి మీరు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విధంగా చేస్తే ప్రజలందరూ కూడా అసలు ఎక్కడైనా పిల్లల్ని పంపించి చదివించాలంటే కూడా భయపడే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొని వస్తున్నారు. దీని వెనకాల ఎవరు ఉన్నారో తప్పకుండా కూటమి ప్రభుత్వం తేల్చాలి. మరి అలాగే సిఐ గారు ఎవరైతే ఈ కేసుని తప్పుదో పట్టించాలని అనుకున్నారో తప్పకుండా సస్పెండ్ చేయాలి. ఏదైనా సరే ఒక ఇష్యూని చాలా ట్రాన్స్పరెన్సీతో బయటికి తీసుకొని వచ్చి నిజానిజాలని బయటికి తీసుకొని రావాలి. తల్లిదండ్రులకి తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయాలి. లేని పక్షంలో చేనేతలందరూ కూడా న్యాయం జరిగేంత వరకు తప్పకుండా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వానికి మేము ఒకటే తెలియచేస్తున్నాం, మీరు ఇమ్మీడియట్గా వాస్తవాలను బయటికి పెట్టండి. సీసీటీవీ ఫుటేజెస్ని అన్నింటినీ తీయండి, కారణాలను కనుక్కోండి. ఎందుకు వాళ్ళు ఈ విధంగా అంటే యాక్సిడెంట్ అనేది ఒకసారి కొట్టి వెళ్ళిపోతారు, కానీ యాక్సిడెంట్ కాకుండా ఇది ఒక మర్డర్గా ఉంది కాబట్టి ఈ ఉద్దేశం ఏంటి అనేది మాకు తెలియాలి. అది వీళ్ళకి తల్లిదండ్రులకి వాళ్ళకి న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. జగనన్నను కలవడం జరిగింది. జగనన్న కూడా చెప్పారు తప్పకుండా లీగల్గా మనం ఫైట్ చేద్దాం, అంతవరకు మేము మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు